హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్ములు ఛానల్. ఈరోజు మీకు చూపించబోయే కర్రీ ఆలు టమాటా కర్రీ. ఇది రైస్ చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా యాజ్ టీజ్గా ఇలాగే ఫాలో అవ్వండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు టమాటా కర్రీకి కావలసిన ఐటమ్స్ ఏంటో చూసేద్దామా మరి. కావలసిన పదార్థాలు: ఆనియన్ ఒకటి, పెద్ద సైజు ఆనియన్ ఒకటి, పచ్చిమిర్చి 4, ఆలుగడ్డ, టమాటాలు. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొద్దిగా చిటపటలాడేంత వరకు ఉంచుకోవాలి. ఆవాలు కొద్దిగా చిటపటలాడాక అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లి తరుగు వేసుకోవాలి. అలా వేసుకున్నాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ అయ్యాయి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా వేగిందండి. కొద్దిగా అటు ఇటు కలుపుకున్నాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై చేసుకున్నాక దాంట్లో సరిపడినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కాసేపు అటు ఇటు కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అందులో వేసుకొని కలుపుకున్నాక టమాటాలు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి. అందుకే నేను ముందుగా సాల్ట్ వేస్తున్నాను. అలా వేసుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. చూసారా, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు మరింత వేసుకోవచ్చండి. మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. కారం వేసుకున్నాక మళ్ళీ టమాటా ముక్కలను అటు ఇటు కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం. చూసారా, ఆయిల్ పైకి తేలిందండి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఆలుగడ్డలు ముందుగానే ఉడికించి పెట్టి అలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అలా మొత్తం కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకుందాం. చూసారా, ఆలుగడ్డ ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ముక్కలన్నీ చిదుమకుండా నెమ్మదిగా కలుపుకుందాం. అలా కలుపుకున్నాక గోరువెచ్చని వాటరు 1½ గ్లాసు పోసుకోవాలి. కూరకు సరిపడినంత వాటర్ పోసుకోవాలి. గోరువెచ్చటి వాటర్ పోసుకోవాలండి. చల్లటి వాటర్ పోస్తే కూర అంత టేస్టీగా రాదు. అందుకే గోరువెచ్చటి వాటర్ పోసుకోవాలి. అలా పోసుకోవడం వల్ల గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది. మనకి కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే 1½ గ్లాస్ పోసుకున్నాను. గ్రేవీ కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అలా పోసుకున్నాక మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి.
చూసారా, ఆలుగడ్డ ముక్కలన్నీ సాఫ్ట్గా ఉడికిపోయాయి, ఆయిల్ కూడా పైకి తేలింది. ఆల్మోస్ట్ కర్రీ అయిపోవచ్చిందండి. ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, అందులో కొత్తిమీర చల్లుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరొకసారి కలియబెట్టుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరమైన టేస్టీ ఆలు టమాటా కర్రీ రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.